పోక్సో కేసులో 12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిని విశాఖ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 2014లో బాలికపై జరిగిన అత్యాచారం కిడ్నాప్ కేసులో మహమ్మద్ సల్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదైంది. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే కొద్ది రోజుల తర్వాత కండిషన్ బెయిల్ పై బయటకొచ్చి అప్పటి నుంచి కోర్టుకు హాజరవ్వట్లేదు. విశాఖ వదిలి యూపీ పారిపోయాడు. 12 ఏళ్లుగా పోలీసులు కల్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు యూపీలో అతన్ని పట్టుకున్నారు. పోక్సో కేసులో 12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిని విశాఖ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 2014లో బాలికపై జరిగిన అత్యాచారం కిడ్నాప్ కేసులో మహమ్మద్ సల్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదైంది. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. 2014లో సల్మాన్ ఖాన్ అనే ముద్దాయి పైన పోక్సో రేప్ అలాగే కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేశారండి. ఆ తరువాత అతను అరెస్ట్ చేయబడ్డారు. అతను కోర్టుకి గైర్హాజరు అవడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టుకి ఇతను రావట్లేదు. ఆ క్రమంలోనే మరి గౌరవ జడ్జి మేడం పోక్సో అతనికి ప్రొక్లమేషన్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మా టీంని ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ వెళ్లి అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్తో ఈ ప్రొక్లమేషన్ వారెంట్ పెండింగ్ ఉన్నటువంటి ముద్దాయి సల్మాన్ ఖాన్ ని అక్కడ ట్రాన్సిట్ వారెంట్ అక్కడ లోకల్ కోర్టులో హాజరుపరిచి ఈ దినాన్ని ఇక్కడికి వైజాగ్ తీసుకురావడం జరిగిందండి. 2014లో సల్మాన్ ఖాన్ అనే ముద్దాయి పైన పోక్సో రేప్ అలాగే కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేశారండి. ఆ తరువాత అతను అరెస్ట్ చేయబడ్డారు. ఇతను కోర్టుకి గైర్హాజరు అవడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టుకి ఇతను రావట్లేదు. ఆ క్రమంలోనే మరి గౌరవ జడ్జి మేడం పోక్సో అతనికి ప్రొక్లమేషన్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మా టీంని ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ వెళ్లి అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్తో ఈ ప్రొక్లమేషన్ వారెంట్ పెండింగ్ ఉన్నటువంటి ముద్దాయి సల్మాన్ ఖాన్ ని అక్కడ ట్రాన్సిట్ వారెంట్ అక్కడ లోకల్ కోర్టులో హాజరుపరిచి ఈ దినాన్ని ఇక్కడికి వైజాగ్ తీసుకురావడం